హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక మూవీ గురించి మాట్లాడుకుందామండి. కర్తవ్య. ఇది నెట్ఫ్లిక్స్లో ఉందండి. ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సైఫ్ అలీ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమానే ఈ కర్తవ్య. గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకి పుల్కిత్ దర్శకత్వం అయితే వహించారు. సైఫ్ అలీ ఖాన్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ సినిమాను నేరుగా ఈ నెల 15వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా అనేది అందుబాటులో ఉంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ ఇది. పవన్ అంటే సైఫ్ అలీ ఖాన్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నిజాయితీ క్రమశిక్షణకు నిదర్శనంలా ఆయన కనిపిస్తూ ఉంటారు. తండ్రి హరిహర్, తమ్ముడు దిలీప్, భార్య వర్ష. వర్ష అంటే రసిక దుగల్, కొడుకు హని. ఇదే అతని కుటుంబం. పవన్ ఫ్యామిలీ నివసిస్తున్న ఈ గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. పరువు హత్యలు ఆ గ్రామంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలోనే పవన్ తమ్ముడు దిలీప్ ప్రీతి అనే ఒక యువతని తీసుకుని పారిపోతాడు. ఆనందశ్రీ అనే ఒక స్వామీజీపై అనేక వివాదాలు ఉంటాయి. చాలామంది టీనేజ్ అమ్మాయిలు కనిపించకుండా పోవడం వెనుక ఆయన హస్తం ఉందనేది చాలామంది అభిప్రాయం. స్వామీజీ ముసుగులో అతను చేస్తున్న అరాచకాల గురించి రాసిన జర్నలిస్టు రేమాని కొంతమంది అగంతకులు షూట్ చేసి పారిపోతారు. పవన్ కళ్ళ ముందే ఆమె చనిపోతుంది. రేమాన్ షూట్ చేసింది ఒక మైనర్ అని తెలుసుకుని పవన్ అయితే షాక్ అవుతాడు. రీమాన్ హత్య చేయించిన ఆనందశ్రీ మైనర్ కుర్రోడైన హర్పాల్ను చంపడానికి తన ప్రధానమైన అనుచుడైన నిర్మల్ని పంపిస్తాడు. స్వామీజీ మనిషిగా పోలీస్ ఆఫీసర్ కేశవ్ కూడా హర్పాల్ కోసం గాలిస్తూ ఉంటాడు. తమ ఊరి పెద్దలకు కంటపడకుండా దీపక్ ప్రీతిలను రహస్యంగా ఒక ఇంట్లో ఉంచిన పవన్ ఆనందశ్రీ మనుషులకు దొరకకుండా హర్పాల్ను సిటీ దాటించే ప్రయత్నం అయితే చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అందుకు సమాధానంగా ఏ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని పవన్ తన కర్తవ్యంగా భావిస్తాడనేది ఈ కథ. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలను పరీక్షలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఒక అయోమయానికి లోనవడం అనేది జరుగుతూ ఉంటుంది. తప్పు తన ఇంట్లో జరిగినప్పుడు, సమాజంలో జరిగినప్పుడు తీసుకునే నిర్ణయాలు భిన్నంగా ఉంటాయి. కానీ తనవారైనా పరాయి వారైనా తన కర్తవ్యాన్ని నిర్వహించడమే కరెక్ట్ అనుకుని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ అయితే ఇది. ఈ కథలో దర్శకుడు హీరో ముందు 2 సమస్యలను ఉంచుతాడు. ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకించే పెద్దల వర్గానికి ఎదురెళ్లడం, స్వామీజీ ముసుగులో ఆశ్రమం మాటున అక్రమ కార్యక్రమాలను నిర్వహించే వ్యక్తిని ఎదుర్కోవడం. ఒకే సమయంలో ఈ 2 సమస్యలతో హీరో సతమతమైపోవడాన్ని చూపిస్తూ వెళ్ళారు. 2 వైపుల నుంచి సమస్యలను పతాక స్థాయికి తీసుకుని వెళుతూ ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం అయితే చేశాడు. దర్శకుడు ఈ కథలోని 2 సమస్యలను లోతుగా ఆవిష్కరించే ప్రయత్నాలు అయితే చేయలేదు. కథ చివరిలో హీరో తన కర్తవ్య నిర్వహణను చేపడతాడు. అయితే అందుకు ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. గన్ తీసుకుని ఒక్కొక్కరిని షూట్ చేస్తూ వెళుతాడు. అయితే స్వామీజీ ట్రాక్కి సంబంధించి అసలు తలకాయలు మాత్రం అలాగే ఉండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మొదటి దగ్గర నుంచి క్లైమాక్స్ ముందు వరకు నిదానంగా నడిచిన ఈ కథ తరువాత హడావుడిగా ముగిసిపోవడం అనేది అసంతృప్తిని కలిగిస్తుంది. రొటీన్ కథను రొటీన్గానే చెప్పడం అసహనాన్ని కల్పిస్తుంది. ఆర్టిస్టులు నటన గురించి మాట్లాడడానికి పెద్దగా ఏమీ లేదు. ఆ స్థాయి సన్నివేశాలు కూడా పడలేదు. ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. కథగా చూసుకుంటే ఇది కూడా ఒక పోలీస్ స్టోరీ అంతే. ఇంతకుముందు ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ఆ కథలకు భిన్నంగా వెళ్ళడానికి ఎంతమాత్రం ప్రయత్నించని కంటెంట్ ఇది. చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో సింపుల్ బడ్జెట్లోనే కనెక్ట్ చేశారు. ఎమోషన్స్ పరంగా, యాక్షన్ పరంగా ఎక్కడా కనెక్ట్ కాని కథంగానే ఇది మిగిలిపోతుంది. ఇదండి కర్తవ్య మూవీ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.